మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మరి యొక్క సాయంకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోగలిగిన కృపను మీరు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా జీవితాల్లో ప్రతినిత్యము ప్రతి క్షణము నీ కాపుదల భద్రతనిచ్చి అన్ని విషయాల్లో అన్ని పరిస్థితుల్లో మా యొక్క ప్రమాణాలలో, మా యొక్క ప్రయాణాలలో, మా యొక్క పరిచర్యలో మా ప్రభా మీరు మాతో పాటు ఉండి మా ప్రభా మమ్మల్ని ఇప్పుడు దాకా సజీవులకులో ఉంచినందుకు నీకు వందనాలు. ఎంతోమంది లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా నీ యొక్క ప్రేమను మా పట్ల కనపరిచి మా ప్రభా నీ కృపతో మమ్మల్ని భద్రపరిచి మా జీవితాలను పొడిగిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరి తిరిగి ఈ సాయంకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క ఆధిక్యతను బట్టి నీకు వందనాలు. నీ యొక్క వాక్యము నిజమైన వాక్యము నాయన, నీ వాక్యము బలమైన వాక్యం. నీ వాక్యాన్ని సరైన రీతిగా అర్థం చేసుకొని అన్వయించుకొని జీవిస్తే మా జీవితాలలో మీ యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలు దొరుకుతాయని మా ప్రభా మేము విశ్వసించి సాయంకాలం కూడుకొని ఉన్నాం. మా ప్రభా ఆది నుండి మా ప్రభా ఆదామును నియమించినప్పుడు నుండి ఇప్పటిదాకా నీ యొక్క వాక్యము నిజంగా నెరవేరుస్తూ మా ప్రభా మా జీవితాల్లో కూడా ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి మీరు ఇష్టపడుతున్నందుకు నీకు వందనాలు. అలాంటి సజీవమైన నిత్యము నిలవబడే నీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి ఇంకొక సాయంకాలం కూడుకొని ఉన్నాం. మా సంఘములో మరి మా తండ్రి ఎంతోమంది ఉన్నారు. వాక్యము పట్ల వారికి సరైన అవగాహన ఇచ్చేయండి. మరి వాక్యము మా జీవితాలకు మా ప్రభా మా పాదాలకు దీపమని, మా త్రోవలకు వెలుగని నీ వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నీ వాక్యాన్ని ధ్యానించుకునే కృప మాకు దయచేయండి. సంఘాన్ని దీవించండి, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, కుటుంబంలోని ప్రతి వ్యక్తిని మా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి. వారి జీవితాలలో మరి మా తండ్రి నీ యందు భయభక్తులు కలిగి నీకు ప్రథమ స్థానం ఇచ్చి వారు అనుకుంటున్నవి సాధించగలగటానికి నీ కృపను వారికి దయచేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో సంఘానికి ఇచ్చిన పెద్దలను బట్టి కూడా నీకు వందనాలు. వారి పరిచర్య ధర్మాన్ని జరిగిస్తూ ఉంటుండగా సాతాను పెడుతున్న యుక్తి కుయుక్తి నుండి మమ్మల్ని మేము తప్పించుకొని నీ యొక్క పరిచర్యలో ముందుకు సాగగలగటానికి నీ సహాయము మీరు మాకు దయచేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. ప్రసంగిలో చెప్పినట్టు ప్రవ్వా పరిస్థితులు జరుగుతున్న మా ప్రభా మరి పరిణామాలు ఒకప్పుడు జరిగేవే, కానీ మా ప్రభా మరి ఎవరైతే ఆ పరిమాణాలను గ్రహించి మా ప్రభా మీ యొక్క కృప కొరకు ఎదురు చూచి మీ యొక్క వాక్య ప్రకారంగా జీవించగలుగుతారో వారు వాటిని జయించగలుగుతారని నీ వాక్యం సెలవిస్తుంది నాయన. కాబట్టి మేము మీ వాక్యాన్ని ధ్యానించినప్పుడల్లా అది మా జీవితాలకు అన్వయించుకొని మా జీవితాల్లో కూడా మేలు పొందగలిగిన కృప మాకు దయచేయండి. ఈ సాయంకాలం వచ్చిన కొద్ది వారిని వింటున్న వారిని దీవించి మా జీవితాలకు ఆశీర్వాదాన్ని కృపను దయచేయమని, సాయంకాలపు దీవెనలు ఆశీర్వాదాలు మీరు మాతో ఉంచుమని ప్రాణనాథుడైన యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమెన్. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుండి చివరి దాకా మరి మనం ధ్యానించుకుందాం. ఇప్పటిదాకా 2వ దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం దాకా మనం ధ్యానించుకున్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుండి చివరి దాకా చదువుకుందాం. సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తము చేసి తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములన్నిటినీ దేవుని మందిరపు బొక్కసములో చేర్చెను. తరువాత యెహోవా నిబంధన మందసమును సియోను అను దావీదు పురము నుండి తీసుకుని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయేలీయుల పెద్దలను, ఇశ్రాయేలు వంశములకు అధికారులను, గోత్రముల పెద్దలందరినీ యెరూషలేమునందు సమకూర్చెను. 7వ నెలను పండుగ జరుగు కాలమున ఇశ్రాయేలందరూ రాజునొద్దకు వచ్చిరి. ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చిన తరువాత లేవీయులు మందసమును ఎత్తుకొనిరి. రాజైన సొలొమోనును ఇశ్రాయేలీయుల సమాజకులందరూ సమకూడి లెక్కింప శక్యము గాని గొర్రెలను పశువులను బలిగా అర్పించిరి. లేవీయులను యాజకులను మందసమును సమాజపు గుడారములను గుడారమందుండు ప్రతిష్టములకు ఉపకరణములన్నిటినీ తీసుకొని వచ్చిరి. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకుని గర్భాలయ మగు అతి పరిశుద్ధమునందు కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. మందసమందుడు స్థలమునకు మీదుగా కెరూబులు తమ 2 రెక్కలను చాచుకొని మందసము దాని దండెలను కమ్మెను. వాటి కొనలు గర్భాలయమునకు ఎదుట కనబడినంత పొడవుగా ఆ దండలు ఉంచబడను కానీ అవి బయటకు కనబడలేదు. నేటి వరకు అవి అచ్చటనే ఉన్నవి. ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి బయలువెళ్ళిన తరువాత యెహోవా హోరేబునందు వారితో చేసిన నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసమునందు ఉంచిన 2 రాతి పలికలు తప్ప దాని యందు మరేమీ లేవు.
యాజకులు అతి పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడి ఉన్న యాజకులందరూ తమ వంతులు చూడకుండా తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిది. ఆసాపు, హేమాను, యెదూతూనుల సంబంధమైన వారును వారి కుమారులను సహోదరులను సంబంధికులకు పాఠకులైన లేవీయులందరూ సన్నపునార వస్త్రములను ధరించుకొని తాళములను, తంబూరులను, సితారాలను చేతపట్టుకొని బలిపీఠములకు తూర్పు తట్టున నిలిచిరి. వారితో కూడా బూరలు ఊదు యాజకులను 120 మంది నిలిచిరి. బూరలు ఊదు వారును పాటలకును ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో 2వ దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయము మరి కొంచెం గ్యాప్ తర్వాత మనము ధ్యానిస్తున్నాము కనుక 2వ దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతముల వృత్తాంతం ఎందుకు దేవుడు తిరిగి రాశాడు? మొదటి దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు, మొదటి సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం, మొదటి రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథంలో జరిగిన వృత్తాంతాన్ని తిరిగి రాశారు. వృత్తాంతం అంటే దిన వృత్తాంతం. వృత్తాంతం అంటే జరిగిన విషయాలు, ఆ దినాలలో జరిగిన విషయాలను 2వ దినవృత్తాంతంలో, మొదటి దినవృత్తాంతంలో రాశారు. ఈ రాయడంలోని ఉద్దేశం ఏంటి అంటే, ప్రతివారు వారి జీవితంలో వారు జీవించిన కాలంలో దేవుడు వారిని గురించి ఏమనుకుంటున్నాడు, దేవుడు వారి పట్ల ఎలాంటి అవగాహన కలిగి ఉన్నాడు, దేవుడు వారిని గురించి ఆలోచిస్తున్నాడా లేదా, ఈ వాక్యాలను చదువుతున్న మనం ఆ వాక్యాన్ని మనము మన హృదయాలలో మనము నెమరు వేసుకున్నప్పుడు దేవుడు మన జీవితాలను మనం ఎలా జీవిస్తున్నా, మనం ఎంత సంతోషంగా జీవిస్తూ ఉన్నా, మనం మన పరిపాట్లను సరిగా జరిగిస్తూ ఉన్నా, మనలను దేవుడు గమనిస్తున్నాడు కనుక దేవుడు మనలను గురించి ఆలోచిస్తున్నాడా లేదా అన్నది మనం తెలుసుకోవాలని ఇది రాశారు. వాస్తవానికి మొదటి దినవృత్తాంతముల గ్రంథములో సమూయేలు దగ్గర నుండి మరి దావీదు తర్వాత సొలొమోను జీవితము దాకా దాన్ని రాశారు. మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో మనం చదివినప్పుడు చాలాసార్లు చెప్పాను, దావీదునకు ముందుండిన సౌలు రాజును గురించి ఒక్క లైన్ కూడా రాయలేదు. మొదటి సమూయేలు గ్రంథం అంతా 14 అధ్యాయంలో, మొదటి సమూయేలు 13-14 నుండి మొదటి సమూయేలు గ్రంథం చివరి అధ్యాయం దాకా సౌలు యొక్క రాజ్యాన్ని గురించి రాయబడి ఉంది. సౌలు ఎలా దావీదును చంపడానికి ట్రై చేశాడు, సౌలును ఎలా దురాత్మ వచ్చి వెరసింది, సౌలు తన కుమారునితో మాట్లాడిన మాటలు, సౌలు చేసిన రాజ్య అధికారం, సౌలు చేసిన యుద్ధాలను గురించి విపులంగా రాశారు. కానీ మొదటి దినవృత్తాంతములకు వచ్చే సమయానికి సౌలును గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క మాట కూడా రాయలేదు. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, సౌలు తన సామ్రాజ్యంలో తన కుటుంబాన్ని తప్ప దేవుని గురించి ఆలోచించలేదు. దేవుని గురించి ఎవరైతే ఆలోచించారో వారిని గురించి దేవుడు ఆలోచించడు. ఇది మనం గమనించాలి. మనము దేవుని గురించి ఆలోచించకపోతే దేవుడు మనల్ని గురించి ఒక్క మాట కూడా మాట్లాడు. ద హోల్ దినవృత్తాంతం గ్రంథం అంతటిలో సౌలు అన్న మాట లేదు. మరి దేవుడు అంత జాగ్రత్తగా మనము వెన్ వి కంపేర్ ఫస్ట్ కింగ్స్ అండ్ ఫస్ట్ క్రానికల్స్, మొదటి రాజులు, మొదటి సమూయేలు గ్రంథం, మొదటి దినవృత్తాంతముల గ్రంథమును గమనిస్తే మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి. మన జీవితాలు మనము కేవలం మన కొరకు జీవిస్తూ ఉంటే దేవుడు మనలను ఆలోచించడని మనము చాలా జాగ్రత్తగా గమనించాలని రాశాడు. రెండవది, దావీదు జీవితంలో చేసిన పనులన్నీ రాయలేదు. దావీదు దేవునితో మాట్లాడిన సన్నివేశాలు, దావీదు దేవుని కొరకు తలపెట్టిన సన్నివేశాలు, దావీదు దేవుని మందిరము కొరకు సిద్ధపరిచిన బంగారము, వెండి, వెలగలరాలు, దాని గురించి రాశారు. దావీదు బెత్షెబాతో చేసిన వ్యభిచారం కానీ, దావీదు యొక్క యుద్ధాలు కానీ, దావీదు యొక్క కుమారుడైన మరి ఆ కుమారుడు ఆయనను తరమడం కానీ రాయలేదండి. ఎందుకు రాయలేదు? మనిషి తన జీవితంలో చేసిన విషయాలను గురించి దేవుడు ఆలోచించడు. మనిషి తన కొరకు, తన కుటుంబాన్ని కొరకు చేసిన విషయాలను దేవుడు ఆలోచించడు. దాని పర్యవసనాలు మనమే అనుభవిస్తాం. దేవుని కొరకు మనము జీవించి ఉంటే దాన్ని మాత్రమే దేవుడు ఆలోచిస్తాడు. దాని గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడు రెండవ దినవృత్తాంతములకు వచ్చే సమయానికి ఇశ్రాయేలీలు
దేవుని రాజ్యాన్ని, దేవుని యొక్క మాట చెవిని పెట్టకుండా వారు దేవునికి అవిధేయులై అందరూ రాజులు, వారికి అందరి రాజ్యాలకు రాజులు ఉన్నారని, వారు కూడా ఒక రాజు కావాలని కోరుకున్నారు. వారు కోరుకోవడం ద్వారా దేవుడు వారిని వదిలివేశాడు. వారు దేవుని మాటలకు పెడచెవిని పెట్టారు. రాజ్యము రెండుగా, ఇశ్రాయేలు రాజ్యముగా, యూదా రాజ్యంగా విడిపోయింది. ప్రతి రాజు తన జీవితంలో భయంకరమైన విగ్రహారాధన చేస్తున్నారు. దేవుని వదిలేశాడు. దేవుడు వారిని వదిలేశాడు. వదిలేసి రెండవ రాజుల గ్రంథం చివరి అధ్యాయానికి వచ్చే సమయానికి దావీదు బబులోను రాజు అయిన నెబుకద్నెజరును వాడుకొని ఇశ్రాయేలును సర్వనాశనం చేస్తాడు. ఇశ్రాయేలును 70 సంవత్సరాలు, యెషయా ప్రవక్త ప్రవచించినట్టు 70 సంవత్సరాలు వాళ్ళు బబులోను రాజ్యానికి బానిసలుగా వెళ్తారు. మనం ఒకటి గమనించాలి, పాపము చేసింది రాజు రాజ్యంలోని ప్రజలు. దేవుడు తను కోరుకున్న ఇశ్రాయేలు పాపము చేసినప్పుడు ఆయన తను కోరుకున్న ఇశ్రాయేలు మాత్రమే కాకుండా తను ఎంతగో కోరుకున్న మందిరాన్ని కూడా నాశనం చేస్తాడు. అంటే మన పాపము దేవునికి కోపము తెప్పించి తనకు ప్రియమైన మందిరాన్ని కూడా నాశనం చేయించడానికి దేవుడు అలౌ చేశాడు. సంఘాలు ఎందుకు నాశనం అవుతాయి? సంఘంలో ఉన్నవారు అవిధేయతతో జీవించినప్పుడు, సంఘంలో ఉన్నవారు దేవుని పట్ల వారి ఆరాధనను సరైనదిగా జరిగిపించినప్పుడు, దేవుని పట్ల వారికి సరైన అవగాహన లేనప్పుడు దేవుడు తన ప్రజలను, తన విశ్వాసులను, తన సంఘాన్ని కూడా చెల్లాచెదరం చేస్తాడు. ఈ 2వ దినవృత్తాంతం గ్రంథంలో కానీ దేవుడు తన ప్రజలను వదలడండి. దేవుడు తన ప్రజలను వదలడు. వారు దేవునికి అవిధేయులై నెబుకద్నెజరు ద్వారా వారు బానిసలుగా వెళ్ళారు. అక్కడ వెళ్ళి ఏడుస్తున్నారు. యోనా చాప కడుపులో పడిన తర్వాత ప్రార్థన ప్రారంభించినట్టు వీరు బబులోను చెరకు వెళ్ళినప్పుడు దేవుని ప్రార్థన చేయడం ప్రారంభించారు. అప్పుడు దేవుడు ఇంకొక రాజును లేపి ఆయన అన్యరాజు వారికి సెలవునిచ్చి ఎజ్రా ద్వారా, నెహెమ్యా ద్వారా వారిని తిరిగి యెరూషలేము దేవాలయానికి పంపడానికి వారిని ప్రోత్సహిస్తాడు. వారు వచ్చేటప్పుడు వారు గొనుగుతూ ఉంటారు. మేము దేవుని ప్రజలం కదా, మాకెందుకు ఇలా జరిగింది? 70 సంవత్సరాలు వాళ్ళు బబులోనులో ఉన్నారు. బబులోనుకు చెరకు వెళ్ళిన వారు ఎందుకు జరిగిందో మర్చిపోయారు. మీ జీవితాల్లో ఎందుకు దేవుడు ఇలా జరిగించారు అని చెప్పడానికి 2వ దినవృత్తాంతంలో గ్రంథం. God is telling them why you are in this position today. ఇశ్రాయేలీలకు ఎందుకు వారు బబులోను చెరలో అంత భయంకరంగా ఉన్నారు, వారికి స్వాతంత్రం ఇచ్చిన వారు వచ్చి కట్టుకోవడానికి సరైన పరిస్థితులు లేకుండా ఎందుకున్నారు, దానిని వివరించడానికి ఈ 2వ దినవృత్తాంతంలో రాశారు. 2వ దినవృత్తాంతంలో రాయడంలో ఉద్దేశం సొలొమోను కట్టించిన శ్రేష్టమైన మందిరం. వారు చెర నుంచి తిరిగి వచ్చిన తర్వాత వారు 2వసారి యేసుప్రభు వచ్చినప్పుడు ఆ యెరూషలేము దేవాలయం 2వసారి కట్టిన దేవాలయం అది. నెహెమ్యా స్థలంలో కట్టిన దేవాలయం. ఆ మొదటి దేవాలయమునకు 2వ దేవాలయమునకు చూసినప్పుడు వాక్యములో అంటారు, అది చూచిన వారు, ఆ దినాల్లో బతికి ఉన్నవారు ఏడ్చారట. అంటే ముందు దేవుడు కోరుకొని సొలొమోను చేత కట్టించిన మందిరానికి ఇప్పుడు 2వసారి వారు నిర్మించుకున్న మందిరానికి ఏ రీతిగా గడ పొత్తన లేదట. జీవితాలు దేవుడిది ఏమని చెప్తున్నాడు? ఒకసారి దేవుని చేత మన రిలేషన్షిప్ చెడిపోయి తిరిగి మనము దేవునితో దగ్గర కావాలని ప్రయాసపడినా మన రిలేషన్షిప్ బ్రోకన్ రిలేషన్షిప్ అవుతుంది. మన జీవితాలలో దేవుడు మనకు కావలసిన ఆశీర్వాదము, ఆనందము ఇచ్చిన దేవుని పట్ల మనము అవిధేయత చూపినప్పుడు తిరిగి దేవుడు మనలను చేర్చుకునవచ్చు, కానీ మన రిలేషన్షిప్ బ్రోకన్. అందుకే వాక్యంలో అంటారు, వారు చూచిన వారు, ఆ దినాలలో దాన్ని చూచిన వారు ఏడ్చారట. పాత దేవాలయమును చూచి కొత్త దేవాలయం కట్టేటప్పుడు బతికి ఉన్నవారు ఏడ్చారట. అంటే పాత దేవాలయం యొక్క సౌందర్యాన్ని, దేవుని యొక్క మహిమను చూసి వారు ఏడ్చారట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ 3 విషయాలు మన జీవితాలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. గాడ్ విల్ నాట్ గో బ్యాక్. దేవుడు తన సంఘాన్ని కానీ, తన పరిశుద్ధులను కానీ, తను ఏర్పరచుకున్న వారిని కానీ ఆయన వినాశనము చేయడానికి ఆయన భయపడడు, లేకపోతే వెనుక తీసుకోడు. యోబు 34:10 దేవుడు అన్యాయం చేయడం అసంభవం. ఆయన అంటాడు, ద్వితోపదేశకాండములో మోషే ద్వారా ఆయన పలికిస్తాడు 28వ అధ్యాయంలో, జీవమును మరణమును మీ ఎదుట ఉంచుతున్నా, మీకు ఏది కావాలో అది కోరుకోండి. మీరు నా మాట వింటే మీకు జీవం, మీ మాట వినకపోతే మీకు
మీకు భయంకరమైన మరణం, రాజులు వచ్చి మిమ్మల్ని చంపేస్తారు, మీ పిల్లలను బానిసగా తీసుకెళ్తారు. దేవుడు ముందే చెప్పాడండి. వారు వినలేదు. వినకుండా వారి జీవితంలో ఇష్టానుసారం జీవించారు. ఇప్పుడు 5వ అధ్యాయములో యెరూషలేము దేవాలయం మొట్టమొదట కట్టబడిన మందిరం ఎందుకు అంత ఘనత పొందింది? విశ్వాసులుగా మనం ఈ మాటలు గమనించాలి. 2వ మందిరానికి, మొదటి మందిరానికి మనం కొంచెం కంపేర్ చేయాలని చెప్పి 5వ అధ్యాయంలో సొలొమోను కట్టించినప్పుడు ఆయన కట్టించిన విధానాన్ని, తర్వాత వీరు కట్టిన విధానం కూడా ఉంది ఎజ్రా, నెహెమ్యాలో. సొలొమోను కట్టిన మందిరానికి, వారు తిరిగి కట్టించుకున్న మందిరానికి మనం కొంచెం ఆలోచించాలని. 5వ అధ్యాయము మొదటి వచనం, 5వ అధ్యాయము మొదటి వచనం, ఒక్కసారి 5వ అధ్యాయం మొదటి వచనాన్ని గమనిద్దాం. సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తి చేసిన తర్వాత, ఒక మందిరములో సేవ చేస్తున్నవారు, అది సేవకుడు కానీ, పెద్దలు కానీ, ప్రజలు కానీ, దేవుడు కోరుకునేది దేవుడు చెప్పినట్లు, ఆయన చెప్పిన ప్రతి పని ఆయన ఆజ్ఞ ప్రకారంగా సమస్తము సంపూర్తి చేయాలి. యూ కెనాట్ లీవ్ ద వర్క్ హాఫ్ వే. దేవుని పనిని అద్యంతరంగా మనము ఆపకూడదు. ఈ సొలొమోను మందిరం అతి శ్రేష్టమైన, ఆ దినాల్లో కట్టిన మందిరాలన్నిటికన్నా శ్రేష్టమైన ఘనత పొందింది. ఎందుకు? యెహోవా మందిరమునకు తా చేసిన పని అంతయు సమాప్తము చేసెను. దేవుడు అహరోను వాళ్ళ అక్క మిర్యాము మోషే మీద తిరగబడినప్పుడు, దేవుడు అహరోనును, మిర్యామును, మోషేను కొండ మీదకి పిలిచి దేవుడు ఒక మాట అంటాడు, ఈయన నా ఇల్లంతటిలో ఏమంటాడండి? నమ్మకమైన వాడు. నమ్మకమైన వాడు అంటే ఏంటండి? ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటే దేవుని ఇల్లులో నమ్మకమైన వాడని దేవుడు ఎందుకు సర్టిఫై చేశాడండి? మన జీవితాల్లో ఇది గమనించాలి. నా ఇంటిలో, నా సంఘములో నేను నమ్మకమైన వాడిని కావాలి అంటే ఏంటి? దేవుడు నాకు ఇచ్చిన పని. ఒకసారి నాతో పాటు క్రీస్తునందు ప్రియమైన వారు, నిర్గమకాండం 40వ అధ్యాయం, నిర్గమకాండం 40వ అధ్యాయం, నిర్గమకాండం, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నదానికి నిర్వచనం ఏంటో ఒకసారి గమనిద్దాం. నిర్గమకాండము 40వ అధ్యాయం, నిర్గమకాండము 40వ అధ్యాయము 16వ వచనం. మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను, అలాగుననే చేసెను. ఇదండి నమ్మకత్వం అంటే. మన జీవితాలలో దేవుడు మన జీవితాలను వాడుకోవాలి అంటే, దేవుడు మన జీవితాలలో మనం చేసిన పని అందరి చేత మెప్పు పొందాలి అంటే, ఆయన 40వ అధ్యాయంలో, నిర్గమకాండం 40లో దేవుడు అంటాడు, దేవుడు మోషేను చూశాడు. మోషేను చూసినప్పుడు చూడండి, మోషే ఆ ప్రకారం, ఏ ప్రకారం అండి? దేవుడు చెప్పిన ఏ పని కూడా కొసమంతా 99.9% కాదండి, ఆయన 100% చేశాడండి. అందుకే 3 సార్లు రాయబడింది, ఆ ప్రకారమే చేశాను, అలాగుననే చేశాను, అన్నిటినీ చేశాను. అందుకే వారు వచ్చినప్పుడు దేవుడు అంటాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. సొలొమోను ఎందుకంత ఆధిక్యత పొందాడు? సొలొమోను తన జీవితంలో ఎందుకంత గొప్పవాడయ్యాడు? లోకమంతటిలో దేవుడు అంటాడు, ఈ లోకమంతటిలో నీ ముందు ఉన్నవారు కానీ, నీ తర్వాత పుట్టేవారు కానీ నీ అంత జ్ఞానము లేనివాడు ఎందుకు అయ్యాడు? 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయం ఈరోజు చదువుకున్నాం. పని అంతయు సమాప్తి చేశాడండి. మన జీవితాల్లో దేవుని చేత మొప్పు పొందాలి అంటే, సంఘములో కానీ నీవు దేవుని కొరకు తలపెట్టిన కార్యము కానీ సంపూర్ణంగా సమాప్తి చేయడానికి నీ మనసు నిలుపుకోవాలి. ఆటంకాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి, అపనిందలు వస్తాయి. మన జీవితాలలో మోషేకు అన్న అక్కలే తిరగబడ్డారండి. దేవుని దగ్గరికి రాకముందు మరియాము ఎంత చేసి ఉంటుందో, నా భిక్ష అయ్యా నీకు అని ఉంటుంది కదా, అనిండదా? నేను ఆ రోజు వదిలింటే ముసలి తిండేసేసినదా అనిండదా? నైలు నదిలో నేను వదిలేసింటే ముసలి తినే, నేను పక్కన ఏదైనా వేరే ఐస్ క్రీమ్ తింటుంటే నేను ముసలి తినేసేది కదా అంటుంది కదా. జీవితంలో గమనించండి, మన జీవితంలో ఎప్పుడైతే మనము దేవుని కార్యాలు చేసేటప్పుడు మనము ఇతరుల కొరకు చేయడం లేదు గమనించాలి. మనం దేవుని కొరకు చేస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ ఫర్ అస్. మన మహిమ కొరకు, మన గొప్ప కొరకు మనం కార్యాలు చేయకూడదు. మొదటిది. రెండవది, పని ప్రారంభించిన వాడు ఆ పనిని సంపూర్తి చేయడానికి నిర్ణయించుకోవాలి. ఒకవేళ చచ్చిపోతే నో ప్రాబ్లం, దేవుడు తీసుకుంటే నో ఎక్స్క్యూజ్.
కానీ సంపూర్తి చేయాలి. ఏలియా ఉన్నాడండి, దేవుడు ఆయనతో గొప్ప కార్యాలు చేయించాడు. మధ్యలో ఆహాబు రాజు యెజబెలు రాణి ఆయనను రేపటికంతా నేను చంపేస్తాను అన్నానండి. 2 రోజులు గడిచిపోయింది. ఆమె అమ్మ మాట చెల్లించుకోలేకపోయింది యెజబెలు. రేపటికి సమయానికి నిన్ను చంపేస్తానండి కదండి ఏలియాతో. బబులోను యొక్క పూజారులంతా చంపేసిన తర్వాత 400 మందిని రేపటికి సమయానికి నిన్ను కూడా చంపేస్తాననింది. మనోడు భయపడి పరిగెత్తుకుంటూ దేవునితో ఏమన్నాడు, ఇంకా చాలయ్యా, నా ప్రాణం తీసుకోయా. బాగా గమనించండి, ఆయన చేయవలసిన పని ఉంది. దేవుడు ఏమన్నాడు తెలుసా? లేదు, నథింగ్ డూయింగ్. నీ తల దగ్గర అన్నం పెడుతున్నా, తిని నడుచు. 40 రోజులు నడిచాడండి. ఏమంటాడు దేవుడు? నువ్వు సంపూర్తి చేయవలసిన కార్యం ఉంది. ఏంటి? నువ్వు ఒక రాజును, ఇశ్రాయేలు మీద రాజును అభిషేకించాలి, యూదా మీద రాజును అభిషేకించాలి. నీ తరపున ఎలీషా మీద నీ దుప్పటి వేయాలి. ఎప్పుడైతే దుప్పటి వేశాడో దేవుడు తీసుకొని వెళ్ళాడండి. మన జీవితాల్లో గమనించాలి, దేవుడి కార్యాలను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. దేవుని కార్యాలలో చేయడానికి మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ జీవితంలో చాలా సొలొమోను వైభవం చెడ్డోడే అండి. 1000 మంది భార్యలతో దేవుని దూరం అయిపోయాడండి. కానీ దేవుని పట్ల ఆయనకున్న విధేయత, ఆయన సంఘము పట్ల ఉన్న ఆయన విధేయతను మనం గమనించండి. మొదటి వచనం, సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సంపూర్తి చేసి. ఇక్కడ దేవుడు సొలొమోను పని అంతా చేశాడన్నాడు. 2వ లైన్లో దావీదు యొక్క అర్పణను గురించి మాట్లాడతాడు. ఒక ఆలయములో పని సంపూర్తి చేసేవాళ్ళు ఉంటే ఇంకో కొంతమంది దేవునికి ధారాళంగా ఇచ్చేవాళ్ళు కూడా ఉండాలట. గమనించాలి మీరు. దేవుని కార్యాలకు వారు ఆశీర్వదించబడిన కొలది దేవునికి ఇవ్వాలట. చూడండి, మొదటి మాట సొలొమోను పనిని గురించి మాట్లాడాడు పరిశుద్ధాత్మ దేవుడు. 2వ మాట, తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారమును, ఉపకరణములన్నిటినీ దేవుని మందిరపు బొక్కసములో చేర్చెను. జాగ్రత్తగా గమనించండి, అక్కడ సొలొమోను సంపాదించినట్లు లేదు. When you talk about giving, nobody can give like David. When you talk about loving God, nobody can love like David. ఎవడైతే దేవునికి సమృద్ధిగా ఇస్తాడో వాడే దేవుని ఎక్కువ ప్రేమిస్తాడండి. సొలొమోను దేవునికి మందిరం కట్టించాడు. వాళ్ళ నాయన ఇచ్చిన చెక్కతోనూ ఇంకొకరు ఇచ్చిన పనులతో ఆయన చేశాడు. పని బాగా చేశాడండి. కానీ దాతృత్వానికి వచ్చే సమయానికి పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, తన తండ్రి అయిన దావీదు దాచి ఉంచినది సొలొమోనుకు దేవుడు కోరినట్టు సమస్తం జరిగించిన తర్వాత ఇతర రాజులు దావీదునకు కానుకలు ఇచ్చిన కానుకలన్నిటినీ బాగా గమనించాలి. ఇతర వాక్యములో ఒక కామెంటరీ అంటాడు, దావీదు సుమారుగా 40 యుద్ధాలు చేశారు అని అంటారు. దావీదు యుద్ధానికి వెళ్ళిన తర్వాత కొల్లగొట్టిన సొమ్మంతటిలో మొదట దేవునికి పక్కన తీసి పెడతారట. మిగిలిన వారిని పంచుకోమంటారట. అందరూ వచ్చి అడుగుతారట, నీకేంటి రాజు, నీకేం కావాలి అని అడిగితే, అరే మీరు తీసుకున్న దాంట్లో కొంచెం నాకు ఇయ్యనరా అని అంటాడట. మన జీవితాలు ఎలా ఉంటాయి గమనించండి. తనకు వచ్చిన దాంట్లో మొదట దేవునికి తీసి పెడతారట. అందుకే ఇక్కడ అంటాడు, బొక్కసం అంటే పెద్ద పెద్ద గంగాళం లాంటిదండి, ఒక రూమ్ లాంటిది, స్టోర్ రూమ్ అన్నమాట. స్టోర్ రూమ్లో బంగారు పెట్టారంటండి. దావీదు ఎంత ఇచ్చాడు చూడండి. తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారమును, ఉపకరణములన్నిటిని దేవుని మందిరపు బొక్కసములో చేర్చెను. అదే చెప్తున్నా, ఒకరికి పని పూర్తి చేసే మంచి వివేకము కావాలి. ఆ పనికి కావలసిన సామగ్రి, కావలసిన ధనము ఇచ్చే దాతృత్వం ఇంకొకరికి ఉండాలి. అప్పుడే నిజమైన సంఘముగా నిలబడుతుంది. మన జీవితాలలో గమనించండి, when you are not able to do the work, you should help them in contributing something to the church. మన జీవితాలలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ, అందుకే పరిశుద్ధాత్మ దేవుడు సొలొమోను మందిరాన్ని అంతగా ఘనపరచాడు. అలాంటి మందిరం కట్టబడలేదట. దేవుడు ఈ దినాల్లో కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడు అంటాడు, మీ హృదయమే దేవుని మందిరం, మీరే దేవుని మందిరాలు. మన మందిరం, దేవునికి ప్రతిష్ఠించుకున్న మన మందిరం ప్రతిష్ఠింపబడి అనేకులకు అలంకారంగా, అనేకులకు మహిమకరంగా జీవించాలంటే మనం ఎలా ఉండాలండి? మనం దేవుని కొరకు మనం తలపెట్టిన కార్యం సంపూర్తి చేసేదాకా, ఆ పని సంపూర్తి అయ్యేంత దాకా మనం తప్పకుండా ఆ పనిలోనే నిమగ్నమై ఉండాలి.
ఆ పని చేసేటప్పుడు చాలా ఖర్చు అవుతుందండి. ఇట్స్ నాట్ సో ఈజీ. సొలొమోను దాన్ని గమనించే ముందు 2-3 అధ్యాయాల్లో మనం గమనించాం. నా కుమారుడు అయిన సొలొమోను చిన్నవాడు, లేత ప్రాయము గలవాడు, అందుకే ఆయనకు నాకు కలిగిన దాని అంతటిలో నేను దేవునికి ఇచ్చానని పక్కన పెట్టాడు. మన జీవితాల్లో గమనించండి, మన పిల్లలకు ఆస్తి కూర్చుకుంటాం, మన జీవితాల్లో పిల్లలకు ఆస్తి కూర్చుతాం. మనకు ఆస్తి ప్రభు అంటాడు, మీరు నా కొరకు చేసింది, అందుకే పరలోకములో మీ ధనము కూర్చుకొనుడి. దావీదు గుడి కట్టలేదండి, మందిరం కట్టలేదు, కానీ పరలోకములో ఆయన కొరకు శ్రేష్టమైన దేవుడు సిద్ధపరిచాడండి. అందుకే 2వ రాకడలో దేవుడు దావీదును వెంటబెట్టుకొని వస్తాడట. దావీదు 1000 ఏళ్ల పరిపాలనలో దావీదు రాజుగా ఉంటాడంట. యేసు ప్రభు రారాజుగా ఉంటాడట. ఇంతమంది రాజుల్లో దావీదు ఎందుకు ఎరుకున్నాడండి దేవుడు? ఆయన దేవునికి హృదయానుసారుడు అంటే తనకున్న దానిలో ప్రథమ స్థానం దేవునికి ఇవ్వడం అండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 2వ వచనం, తరువాత యెహోవా నిబంధన మందసం. ఆఫ్టర్ థింకింగ్ అండ్ ఫినిషింగ్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్, దేవుని కార్యము సంపూర్తి చేసిన తర్వాతనే దేవుని మందసాన్ని గురించి మనం చర్చించుకోవాలి. బాగా గమనించండి, ఏమంటున్నాడు ఇక్కడ? దేవుని మందసం సియోనులో ఉందట, దావీదు పురములో ఉందట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, సియోను అనేది కొండ అండి. ఆ సియోను అనేది ఒక కొండ, ఒక చదరమైన అంటే ఒక కొండపైనకి ఎక్కితే ఒక పెద్ద స్థలం ఉంటుందట. దావీదు అక్కడ ఇల్లు కట్టించుకున్నాడట, దాన్ని దావీదు పురం అన్నారు. ఆయన దేవుని మందసాన్ని దావీదు తీసుకొని సియోను, ఉజ్జా చనిపోయిన తర్వాత ఓబేదెదోము ఇంట్లో పెట్టిన తర్వాత, ఆయన ఓబేదెదోము ఇంటి నుండి తిరిగి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన సియోను పురములో దానికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పరిచి అక్కడ పెట్టాడు దేవుని మందసం. ఇప్పుడు యెరూషలేము దేవాలయం నిర్మించబడింది. యెరూషలేము దేవాలయం నిర్మించబడిన తర్వాత ఈ సియోను పురము నుండి యెరూషలేము పట్టణానికి దాన్ని తీసుకొని వెళ్ళాలి. ఈ జరిగిన విషయాలు అవి. అంటే దేవుని యొక్క నిర్మాణం, దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క కార్యాలు ఎంత శ్రద్ధనో ఈ మందసములో. అందుకే తర్వాత మనం చదివితే ఈ మందసములో చిగురించిన అహరోను కర్ర కానీ మన్నా పాత్ర కానీ లేదు. తర్వాత రండి, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళు ఒక్కసారి 5వ అధ్యాయము 10వ వచనం, ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి బయలువెళ్ళిన తరువాత యెహోవా హోరేబునందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసమునందు ఉంచిన 2 రాతి పలకలు తప్ప దాని యందు మరేమీ లేదు. జాగ్రత్తగా వినండి, మందసము ఉండవలసిన స్థలములో లేదు. మందసం దేవుని యొక్క మహిమ కలిగిన ఆ ప్రత్యక్షపు గుడారములోనే ఉండాలి. మొదటి సమూయేలు గ్రంథంలో మనం గమనిస్తే ఏలీ యాజకుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు వారు దేవునికి అవిధేయులై ఇశ్రాయేలు దేవుని ఎదుట, శత్రువుల ఎదుట వారు పడిపోతున్నప్పుడు వారు చేసిన పొరపాటు ఏంటంటే దేవుని మందసాన్ని వారు భయంకరమైన యుద్ధ స్థలానికి తీసుకొని వెళ్ళారు కదండి. యుద్ధ స్థలానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒప్నే ఫీనెహాసులు ఆ యొక్క మందసము పక్కన ఏలీ కుమారులు ఉన్నారు. సాయంకాలానికంతా ఫిలిస్తీయులు దాన్ని ఆ యొక్క మందసాన్ని పట్టేసుకున్నారు, వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. దేవుని మందసం ప్రత్యక్షపు గుడారములో దేవుడు ఉండవలసిన స్థలములో ఉండగా దాన్ని ఉంచకూడని స్థలానికి వారు తీసుకొని వెళ్ళారండి. వెన్ ఇట్ కేమ్ బ్యాక్, జాగ్రత్తగా వినాలి, వెన్ ఇట్ కేమ్ బ్యాక్, దేవుని యొక్క ఆహారమైన మన్నా, దేవుని యొక్క యాజకత్వం కలిగిన అహరోను కర్ర అందులో లేవండి. దేవుడు నీ నుండి దూరం అయిపోతే నీకు శారీరక ఆత్మీయ ఆహారము దూరం అయిపోతుంది. దేవుని యొక్క ప్రతిష్ఠితమైన తైలపు అభిషేకము నీకు దూరం అయిపోతుంది. దేవుని వాక్యము తప్ప నీ దగ్గర ఏది మిగిలి ఉండదు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మనం గమనించాలి, వాట్ ఈస్ దేర్? ఆదివారం వచ్చి తిరిగి దేవుని దగ్గరకు వచ్చి సారీ చెప్పి ప్రభువా తప్పు చేశానని చెప్పి మళ్ళా తీసుకుంటున్నాం. కానీ వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఆత్మీయంగా దిగజారిపోతున్నావు. ఆత్మీయత, ఆ దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చూడండి,
బైబిల్లో చాలా చక్కగా రాశాడు. ఈ రాతి పలకలు తప్ప ఏమీ లేవట. మన జీవితాల్లో ఎందుకంత ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ కృంగిపోతున్నాం? దేవుని యొక్క పరిశుద్ధమైన దేవుడి వాక్యమైన మన్నా మన జీవితాల్లో లేకపోయిందండి. ఎందుకు? మనము శత్రువులతో దేవునికి అవిధేయులమై శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించాలి. ఈ రెండవ వచనం, ఇప్పుడు తిరిగి రెండవ వచనానికి వద్దాం. తరువాత వారు యెహోవా నిబంధన మందసమును సీయోను అను దావీదు పురము నుండి తీసుకుని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయేలు పెద్దలను, ఇశ్రాయేలు వంశములను, అధికారులను, గోత్ర పెద్దలందరినీ యెరూషలేమునందు సమకూర్చెను. ఒకసారి వాళ్ళ నాయన తప్పు చేశాడు కదండి. ఒకసారి వాళ్ళ నాయన తప్పు చేశాడు. ఏం చేశాడు? మందసము వాళ్ళు తీసుకొని పంపించేసిన తర్వాత అన్యులు వారి దగ్గర వారి తొడల దగ్గర గడ్డలు వచ్చినప్పుడు వారు మందసాన్ని పంపించేస్తారు. మందసం వచ్చేసిన తర్వాత దావీదు రాజు దాన్ని ఎద్దుల బండి మీద 2 ఆవులను కట్టి ఎద్దుల బండి మీద మోసుకొని వస్తాడు. మీకు తెలుసు కదా, ఉజ్జా దాన్ని పడిపోతుంటే దాన్ని ముట్టుకుంటాడు, చచ్చిపోతాడు. అది భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి పరిశుద్ధమైన గ్రంథం లేవీకాండం చదివి వస్తాడు దావీదు. వచ్చి లేవీలు వాళ్ళ భుజాల మీద మొయ్యాలా అని చెప్పి లేవీలు భుజాల మీద మోసుకుంటూ వచ్చి దావీదుపురానికి తీసుకొని వచ్చారు. ఆయన వచ్చేటప్పుడు డ్యాన్స్ చేసుకుంటూ వచ్చాడు. మీకాలు చూసి ఆయన తృణీకరించింది అని వాక్యం ఉంది. ఆయన తీసుకొని వచ్చిన తర్వాత దావీదు చేసిన పొరపాటు సొలొమోను చేయకుండా జాగ్రత్త పడ్డాడు. మందసం బాగా గమనించండి. ఆ మందసాన్ని మోయటానికంటే ముందు ఆయన ఇశ్రాయేలందరినీ సమకూర్చాడు. ఎందుకు సమకూర్చుంటాడు? ఒక కార్యమును జరిగించేటప్పుడు, సంఘములో ఒక కార్యము జరిగించేటప్పుడు, సంఘములో ఒక అనర్థము జరిగినప్పుడు, సంఘములో ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు యూ షుడ్ కాల్ ఎవ్రీ వన్ అండ్ టెల్ వాట్ ఈస్ ద గాడ్స్ లా టెల్స్ యూ. దేవుని వాక్యము ఈ విషయాల్లో ఏం చెప్తుందో మనకు తెలుసుకోవాలి. ఇప్పుడు యెరూషలేం దేవాలయంను కట్టించాడు. అందులో ప్రతిష్ఠితమైన పరిశుద్ధమైన స్థలంలో మందసం పెట్టబడాలి. అది దేవుని ఆజ్ఞ. దేవుని మందసానికి వచ్చేదాకా అది కార్యం సంపూర్తి కాలే. ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిచాడండి. నేను అనుకుంటాను వాళ్ళు దేవుని యొక్క వాగ్దానాలను వాక్యాన్ని మర్చిపోయారు. వారి జీవితంలో దేవుని పట్ల సరైన అవగాహన లేకుండా వారి జీవితంలో ఇష్టానుసారం జీవిస్తున్నారు. ఆయన అందరినీ పిలిచి ఆయన తప్పకుండా దేవుని వాక్యము చదివి సొలొమోను ఏమంటాడు చూడండి. ఆయన ఇశ్రాయేలు రెండవ వచనం చివరి మాట సమకూర్చి 7వ నెలన పండుగ సమయమున he did not allow them to touch the ark till the secured time. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళన 7వ నెలన లేవీకాండం 23వ అధ్యాయం 23వ అధ్యాయం లేవీకాండం 23వ అధ్యాయం 33వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఈ 7వ నెల 15వ దినమున మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని ఎందుకు పర్ణశాల పండుగ చేసుకుంటారు? నెంబర్ 1, అబ్రహాము పర్ణశాలలో నివసించాడు. కట్టుకోవటానికి స్తోమత ఉన్నా ఆయన ఇల్లు కట్టుకోలే. పర్ణశాలలో వాళ్ళు ఎందుకు నివసించారు? హెబ్రీ గ్రంథం 5:10 ఏమంటుందంటే వారు ఈ లోకములో వారు పరదేశులని, వారు యాత్రికులని, వారి స్థిర నివాసం పరలోకమని వారు పర్ణశాలలో నివసించారు. దేవుడు అంటాడు, మీరు ఇప్పుడు కనాను దేశానికి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు 7వ నెలలో 15వ రోజు తర్వాత 7 రోజులు మీరు మీ ఇల్లులు వదిలి బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళి మీరు పర్ణశాలలు వేసుకోవాలి. ఆ 7 రోజులు పర్ణశాలల పండగ జరిపించుకోవాలి. ఎందుకు? మీ అవ్వతాతలు కనాను దేశానికి వెళ్ళేటప్పుడు వారు అలా జీవించారు. అలా జీవించినప్పుడు నేను వారి మధ్య జీవించడానికి ఇష్టపడ్డా. ఇప్పుడు మీరు స్థిరపడిన తర్వాత నన్ను మర్చిపోయారు. లేవీకాండంలో దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా అదే అధ్యాయము 42వ వచనం. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవాలి. నా మాటలు కాదు, చూడండి. ఇశ్రాయేలు తప్పు చేసేటప్పుడు అంతా ఏం చేస్తారో తెలుసా? వారి జీవితంలో నెహెమ్యా సమయంలో వారు తిరిగి దేవుని మందసాన్ని, దేవుని ఆలయాన్ని కట్టిస్తారు.
వారి జీవితంలో ఒక్కసారి నెహెమ్యా గ్రంథం 401వ పేజీ అనుకుంటా. నెహెమ్యా గ్రంథం, హిజ్రా తర్వాత నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. ఇక్కడ రెండవసారి యెరూషలేము దేవాలయాన్ని కట్టుకున్నారండి. ఇజ్రా నెహెమ్యా సమయంలో రెండవసారి పడిపోయిన యెరూషలేము దేవాలయాన్ని ఇశ్రాయేలు తిరిగి వచ్చిన తర్వాత, దినవృత్తాంతం రెండవ అధ్యాయం అయిపోయిన తర్వాత జరిగిన విషయాలు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనం. మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోనూ ప్రకటన చేసి తెలియజేసినది ఏమనగా, మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్టుగా పర్ణశాలలు కట్టవలను. ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను తమ లోగిళ్లలోను దేవ మందిరపు ఆవరణంలో వీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశానులో కట్టుకునేది. నేను అంటాను, ఇప్పుడు మనకు కావాల్సింది అది సార్. వెన్ వి గో అవుట్ అండ్ లివ్ లైక్ దిస్, దేవుని యొక్క మహిమ తిరిగి మన జీవితాల్లో వస్తుంది. వీఆర్ వెరీ కంఫర్టబుల్ పీపుల్. ఏమంటాడు నెహెమ్యా, ఆలయం కట్టా, దేవుని మహిమ మీ మీదికి ఇంకా రాలే, దేవుని ప్రసన్నత మీకు దొరకలే, దేవుని యొక్క ఆశీర్వాదం మీకు లేదు. మొదటి దేవాలయం అప్పుడే మన్నా పాత్ర పోయింది, అహరోను చిగురు కర్ర పోయింది, 10 ఆజ్ఞలు తప్ప మీ దగ్గర ఏం లేవు. ఇప్పుడు మన జీవితాల్లో మిగిలింది అదేనండి. మన జీవితాల్లో 10 ఆజ్ఞలు తప్ప, ఈ పరిశుద్ధమైన బైబిల్ తప్ప మన దగ్గర దేవుని యొక్క అతి శ్రేష్టమైన ఆశీర్వాదం, దేవుని కృప ఉంటే తప్ప దొరకడం లేదండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, వారి ఇప్పుడు తిరిగి 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయం, 2వ దినవృత్తాంతం 5వ అధ్యాయానికి వస్తే, వారు మన జీవితంలో చేసిన పొరపాట్లు తిరిగి వారు చేయకుండా జాగ్రత్త పడడం ఎలానో ఒకసారి గమనిద్దాం. 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయం. వారు చూడండి 3వ వచనం. 7వ నెలను పండుగ జరుగు కాలమున ఇశ్రాయేలందరూ రాజునెద్దకు వచ్చిరి. పర్ణశాలల పండుగ పెంతెకోస్తు పండుగ, పర్ణశాలల తర్వాత పెంతెకోస్తు పండుగ వస్తుంది, పరిశుద్ధాత్మ దిగి రావడం. పెంతెకోస్తు అంటే 50th డే. వారి జీవితంలో ఆ పర్ణశాలలు జరిగిన 50వ దినాన వారు పర్ణశాలల పండుగ చేసిన అప్పటి నుండి కౌంట్ చేస్తే 50th డే పెంతెకోస్తు పండుగ వస్తుంది. అపోస్తుల కాలము 2వ అధ్యాయంలో మనం గమనిస్తే, యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత 50వ రోజు, ఆయన వెళ్ళిపోయిన 40 రోజుల వరకు అగ్గపడతాడు. వారు ఆ యేసు ప్రభు వెళ్ళిపోయిన 10 రోజులకు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. బైబిలులో ఏ ఒక్క లెక్క కూడా తారుమారు కాలేదండి. వారు చూడండి, సొలొమోనుకు అంత జ్ఞానం ఉన్న లేవీకాండం 23లో జరిగిన ఆ పర్ణశాలల పండగ రోజుననే దేవుని యొక్క మందసాన్ని తీసుకురావడానికి. ఎందుకంటారు? ఎందుకు పర్ణశాలల పండుగ చేశాడు? దేవుని యొక్క మందసము పర్ణశాలలో ఉంది. ప్రజలు కట్టింపబడిన ఇళ్ళలో ఉన్నారు. వారు తిరిగి పర్ణశాలలు వేసుకొని పర్ణశాలలో ఉంటేనే పర్ణశాల నుండి దేవుని మందిరాన్ని తీసుకొని వచ్చి కట్టబడిన మందిరంలో పెట్టడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. అంటే జీవితంలో దేవుడు కోరినట్లు లేవి 23 ప్రకారంగా మనము యాత్రికము, పరదేశులము, దిగంబరులమని తెలుసుకునేంత దాకా, దేవుడు మనల్ని ఆశీర్వదించినాడని తెలుసుకునేదాకా దేవుని యొక్క మహిమ కానీ ఆయన కృప కానీ మన మధ్య నివసించదండి. 7వ నాడు పర్ణశాలల పండుగలు చేసుకోవడానికి వారు సిద్ధపడ్డారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 4వ వచనం. ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చిన తర్వాత లేవీయులు మందసమును ఎత్తుకొనిరి. రాజైన సొలొమోను ఇశ్రాయేల్ సమాజకులందరినీ సమకూడి లెక్కింప శక్యము గాని గొర్రెలను పశువులను బలిగా అర్పించరి. లేవీలను, యాజకులను మందసపు సమాజపు గుడారం నుండి ప్రతిష్టకు ఉపకరణములను అన్నింటినీ తీసుకుని వచ్చిరి. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకుని గర్భాలయముకు అతి పరిశుద్ధ స్థలమందు కెరూబుల రెక్కల కింద దానిని ఉంచిరి. దేవుడు మోషేకు ఎలా ప్రత్యక్ష గుడారంలో ఉండాలని చెప్పాడో లాస్ట్ టైం నేను చెప్పాను. ఎగ్జాక్ట్లీ సేమ్ యెహోవా మందిరాన్ని కట్టించడానికి సొలొమోను కూడుకున్నాడండి. ఆనాటికి ఈనాటికి దేవుని చిత్తమైతే వచ్చే మంగళవారం చెప్తాను. ఈ పరిశుద్ధమైన దేవుని మందిరం ఎందుకు ఇలా చేశాం? ఏది పరిశుద్ధమైన స్థలం, ఏది కెరూబులో దేవుని వాక్యంలో నుంచి గమనిద్దాం. ఎందుకు దేవుడు మనకు ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు? దేవుడు తను చెప్పిన మాట ప్రకారంగా మనం జీవించడానికి ఇష్టపడితే. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 10వ వచనం. ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి బయలువెళ్ళిన తర్వాత యెహోవా హోరేబునందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసమందు ఉంచిన 2 రాతి పరకలు తప్ప దాని యందు మరేమీయో లేదు.
ఇంతకుముందే దీని గురించి చెప్పా. దే లాస్ట్ ఇట్ బికాస్ దే కెప్ట్ ద లార్డ్స్ వర్డ్ నాట్ ఇన్ ద ప్లేస్ వేర్ ఇట్ హ్యాస్ టు బిలాంగ్. దేవుని వాక్యము ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా అందుకే 10 ఆజ్ఞల్లో 3వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. డోంట్ టేక్ యువర్ గాడ్స్ నేమ్ ఇన్ వెయిన్. మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, అప్పుడు యాజకులు 11వ వచనం, యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అక్కడ కూడి ఉన్న యాజకులందరూ తమ వంతులు చూడకుండా తమ్మును తాము ప్రతిష్ఠించుకునేది. వంతులు వేశాడండి దావీదు. చూశారు కదా, మనం యాజకులు వంతులు వేశారు వాళ్ళు పని చేయటానికి. కానీ వారు సో ఎక్సైటెడ్, ఒకరితో ఒకరు కొట్లాడుకోకుండా, రే ఈ వారం నాదిరా, నువ్వు రాకూడదని ఎవరితో అనలేదట. వారు వంతుల ప్రకారంగా ఒక్కొక్కరు 15 2 వారాలు చేయాలండి పనులు. ఆ 2 వారాలు, సంవత్సరంలో 2 వారాలు మాత్రమే నువ్వు పని చేయాలి యాజకులు. ఇక్కడ వాక్యం ఏముంటుందంటే ఆ యాజకులందరూ వారిని ప్రతిష్ఠించుకున్నారట. అంటే దేర్ వాస్ నో కన్ఫ్యూజన్ అండ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ప్రీస్ట్. జీవితంలో దేవుని యొక్క ప్రసన్నత మనకు దగ్గరికి రావాలి అంటే, దేవుని కృప మనకు రావాలి అంటే ఈ వాక్యం మనం గమనించాలి. యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అక్కడ కూలి ఉన్న యాజకులందరూ తమ వంతులు చూడకుండా, నేను పెద్దోన్ని నీవు చిన్నోన్ని, ఇది నా టైము ఇది నీ టైము అనకుండా వారు దేవునికి తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిది. ఆసాపు, హేమాను, యెదుతూను సంబంధమైన వారును వారి కుమారులను సహోదరులను సంబంధికులు పాఠకులైన లేవీలందరూ సన్నపునార వస్త్రములు ధరించుకొని తాళములను తంబూరులను సితాలను చేత పట్టుకొని బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచిరి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ జాగ్రత్తగా ఎందుకు వీరి పేర్లు రాశారు? ఆసాపు చాలా రాశాడు. ఆసాపు రాసిన 50వ కీర్తన, మరి హేమాను రాసిన 88వ కీర్తన. యెదుతూను అంటే అది హీబ్రూలో యోతాను అని అన్నారు. హేమాను రాసిన 88వ కీర్తన, ఏతాను రాసిన అంటే యెదుతూను రాసిన 89వ కీర్తన ఇశ్రాయేలులకు కంఠస్థమొచ్చే కీర్తన. దేవుడు ఇశ్రాయేలును ఎలా నడిపించారో వారు ఎప్పుడు పాడుకున్నా, దేవాలయంలో వారు ఎంటర్ అయినప్పుడు వారు అబ్రహాము నుండి బిగించేసి వారు కనాను దేశానికి ఎలా నడిపించబడ్డారో అక్కడి దాకా. మీరు 80వ కీర్తన చూడండి. 80వ కీర్తనలో రాజైన దావీదు జీవితం దాకా వాళ్ళు పాడిన పాట అంతా ఇశ్రాయేలు యొక్క ప్రయాణమే. వాళ్ళు రాసిన పాటలు వారికి రెగ్యులర్గా ఇప్పుడు మనకు పరిశుద్ధ రండి ఉత్సహించాలనో అలా వాళ్ళు వాడుకునేవారట. అంత గొప్ప వారిని క్వైర్ డైరెక్టర్స్కి పెట్టాడు. చూడండి, ఆసాపు, హేమాను, యెదుతూనుల సంబంధమైన వారును వారి కుమారులను సహోదరులను సంబంధికులకు పాఠకులైన లేవీలందరూ సన్నపునార వస్త్రములు ధరించుకొని తాళములను తంబూరులను సితార చేత పట్టుకొని బలిపీఠంకు తూర్పు తట్టున నిలిచిరి. దేవునికి స్తుత గానం చెల్లించడానికి. ఒకటి, పని పూర్తి చేశాడు. రెండవది, తన జీవితంలో దావీదు తనకు దేవుడిచ్చిన దానిలో తన వంతు తానుగా దేవునికి సమర్పించుకున్నాడు. మూడవది, లేవీలు యథార్థంగా వాక్య ప్రకారంగా వారి భుజాల మీద మందసం మోశారు. నాలుగవది, పాటలు పాడడానికి దేవుడు ఏర్పరచుకున్న వారిని మాత్రమే సెలెక్ట్ చేశాడు. ఐదవది గమనిద్దాం, 13వ వచనం, వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదు వారును పాటలకును ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమునమని స్తోత్రము చేసిరి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, బూరలు తాళములు ఎందుకు వాడతారు చెప్పండి, మీకు ఏమన్నా తెలిస్తే? బూరలు తాళాలు ఈ స్థలంలో ఎందుకు వాడారు? ఎరికో గోడలు కూలాలి అంటే ఏమమ్మా? ఎరికో గోడలు కూలాలి అంటే వాళ్ళు యాజకులు ప్రజలు బూరలు తాళములు గట్టిగా ఊది 7వ రోజున 7 సార్లు తిరిగి వాళ్ళు గాన ప్రతిగాములు అరిచారట. ఇశ్రాయేలు ప్రయాణాన్ని గురించి వాళ్ళు జ్ఞాపకం చేసుకోవడానికి వారు ప్రతిసారి ఇది చేసేవారు. దేవుని యొక్క మహిమ, దేవుడు ప్రభువా మా చేత ఈ యొక్క ఎరికో గోడలు కూడబడవు, నీవు చెప్పినట్టు మేము చేస్తామని 6 రోజులు ఒక్కొక్కసారి తిరిగారు కదమ్మా. 7వ రోజు 7 సార్లు తిరిగాడు. 7వ సారి తిరిగేటప్పుడు దేవుడు అన్నాడు, బూరలు తాళములను గట్టిగా వాయించి చప్పట్లు కొట్టి కేకలు వేయమన్నాడు. ఎరికో గోడలు కూలను అనుందే. అంటే మా ప్రయాణములో నీ శక్తి ద్వారానే కానీ మా శక్తి ద్వారా మేమేం చేయలేమయ్యా. కేకలు వేస్తే గోడలు పడిపోతాయా? కేకలు వేస్తే సంఘం బాగుపడిపోతుందా?
దేవుని వాక్య ప్రకారంగా చేస్తే జరుగుతుందండి. ఇక్కడ 6 విషయాలు జరిగాయి. 7వది 14వ వచనం, అప్పుడొక మేఘం యెహోవా మందిరము నిండా నిండెను. ఒక్కసారి అపోస్తుల కార్యములు, నేను అది చూడలేదు, అయినా మీకు ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం, ఆ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము. అది దేవుని మహిమ, అది దేవుని ఆశ్చర్యకార్యం, అది దేవుని అద్భుత కార్యం. ఏ విశ్వాస జీవితంలో ఈ మేఘము లేదో, ఏ విశ్వాస జీవితంలో అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. జాగ్రత్తగా వినండి, ఇశ్రాయేల్ అందరూ ఈ పని చేయలేదండి. సంపూర్తి చేసిన వాడు సొలొమోను, దాతృత్వంగా ఇచ్చినవాడు దావీదు, మందసము మోసిన వారు లేవీలు, పాటలు పాడిన వారు ఆసోపు, యెహబాను, ఎదూతును. మరి ఇక్కడ కేకలు వేసి తంబురలు రాయించిన వారు కోయర్ వారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, స్వలమెత్తి యెహోవా దయలుడు ఆయన కృపనిత్యముండును అని చెప్పిన వారు ఇశ్రాయేలీలు. 7వది దేవుని మేఘం. ఒక సంఘములో కానీ ఒక వ్యక్తి జీవితంలో కానీ ఈ 7 ఉండాలి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేక పోయిరి. గాడ్స్ గ్రేస్ విల్ బి అబండెంట్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుని యొక్క మహిమ మన జీవితాలకు చాలినంత ఉంటుంది. ఏం జరుగుతుంది? ఈ మేఘములో మోషే నిలబడ్డాడు. మోషే కూడా మహిమతో నింపబడి ఆయన ముఖము మెరవడం స్టార్ట్ అయింది. ఇశ్రాయేలీలు మోషేను చూడడానికి భయపడ్డారు. మన జీవితాల్లో మనం వేరే వాళ్ళని చూసి ఎందుకు భయపడుతున్నాం? సంఘంలో మనం వేరే వాళ్ళని చూసి మనం ఎందుకు భయపడుతున్నాం? ఈ 5వ అధ్యాయంలో ఉన్న 6 వచనాలు మనం సంఘంలో చేయడం లేదండి. మన సంఘములో దేవుని యొక్క మహిమ నింపబడ్డం లేదండి. ఈ సాయంకాలము చిన్న అధ్యాయం, దేవుని మహిమ ఎలా మన సంఘాలు తిరిగి తెచ్చుకోవాలి, దేవుని వాక్య ప్రకారంగా సంపూర్తి చేయడానికి కొంతమంది తలపట్టాలి. దేవుని కార్యాలు గంభీరంగా దేవుని కొరకు ఎవ్వరు ఇవ్వలేదండి కానుకలు. దావీదు ఇచ్చినంత ఎవరు ఇవ్వలే. సంఘాన్ని ఎవరో ఒకరు నిలబెట్టుకోవాలి. 3వది దేవుని కొరకు ఆయన మందసాన్ని మోయటానికి దేవుడు ఏర్పరచుకున్న లేవీయులు ముందుండాలి. ఆసాపు, హేమాను లాంటి వారు దేవుని కొరకు పాటలు రాయాలి. పాటలు పాడడానికి క్వైర్ రెడీగా ఉండాలి. తాళాలు రాయించడానికి కొంతమంది సిద్ధపడాలి. దేవుని స్తుతించి గానం చేయడానికి సంఘాన్నంతా మనము ప్రయత్నం చేయాలి. అప్పుడు మేఘము ఆ మందిరము నిండా నిండెను. మన సంఘాన్ని నింపబడాలి. ఎంతో దేవుని మహిమతో. కొట్లాటలు, ఈర్షలు, ద్వేషాలు, ఒకరి మీద ఒకరి అపోహలతో కాదండి. ఎక్కడ బాగా గమనించండి, ఎక్కడ ఈ విషయాలు జరగవో అక్కడ దేవుని మహిమ ఉండదు. ఎక్కడ దేవుని మహిమ ఉండదో, ఈ అధ్యాయంలో ఒక మాట ఉంది, ఆ మందసములో దేవుని రాతి పలకలు తప్ప మరి ఏమీ కనబడలేదు. మన జీవితాల్లో ఏం కనపడమండి. దేవుని యొక్క ఆశీర్వాదం కనపడదు. మన కుటుంబాలలో ఆశీర్వాదం కనపడదు. దేవుడు చిగురించిన తైలం, ప్రధాన యాజకుడైన అహరోను యొక్క చిగురించిన కర్ర లేదు అంటే జీవితాలు చిగురించకుండా మోడిపోయి ఉంటాయి. జాగ్రత్త పడదాం. తిరిగి మన జీవితాలలో దేవుని వాక్య ప్రకారంగా జీవించడానికి మన జీవితాలను సమర్పించుకుందాం. దేవుడు మన జీవితాలను ఆశీర్వదించి ఆయన వాక్య ప్రకారంగా జీవించడానికి దేవుడు మనకు కృప చూపును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో 2వ దినవృత్తాంతములో 5వ అధ్యాయం నుండి మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా ప్రభువా, ఎండిపోయిన జీవితాలు, మా ప్రభా మరి కృషించిపోయిన ఆత్మలు, మా ప్రభా నశించిపోతున్న జీవితాలను మేము తిరిగి నీ వాక్యము ద్వారా మా ప్రభా మీరు మమ్మల్ని సంధించినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా ప్రభా ఎందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నించకుండా మాలోని లోటుపాట్లను మేము సవరించుకొని సరిచేసుకొని నీ వాక్య ప్రకారంగా మేము జీవించి
మా ప్రభా, నీ వాక్యంలోని అతి శ్రేష్టమైన సత్యాలను గ్రహించి వాటి ప్రకారంగా జీవించినప్పుడు నీ మహిమ, నీ కృప, నీ కాపుదల, నీ భద్రత మాకు దూరము కాదని మీరు ఇంకొకసారి మాకుతో మాట్లాడినందుకు నీకు వందనాలు అయ్యా. నీ వాక్యము మా ప్రభా మా జీవితాలను తెప్పరిల్లా చేస్తుంది. నీ వాక్యము మా జీవితాలను సరిచేస్తుంది. నీ వాక్యము మమ్మల్ని సరిగా నడిపిస్తుందయ్యా. అలాంటి నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలునైనా. నీ కొరకై మమ్మల్ని జీవింపచేయండి. మా జీవితాల్లో మీరుండండి నాయన. వచ్చిన వారిని, వింటున్న వారిని దీవించండి. ఆనాడు ఇశ్రాయేలు పొందిన ఆ మహిమను మా సంఘములోని ప్రతివారు మేము పొందగలగటానికి తిరిగి మా జీవితాలను ప్రతిష్ఠించుకొని నీ కొరకై జీవించగలిగిన కృప మాకు దయచేయమని, ఈ సాయంకాలపు దీవెనలు, ఆశీర్వాదాలు నిండుగా మెండుగా మాకు దయచేయమని నా ప్రాణనాథుడైన యేసు అతి శ్రేష్టమైన నామాన అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడిన మనకును వింటున్న వారికి ఆయన కృపా కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్.